సో ఇప్పుడు మనం ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసి దాన్ని రిమోట్లోకి పుష్ చేసి తర్వాత మళ్ళీ మనం ఆ బ్రాంచ్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇందులో ఏం తెలుసుకుందామంటే హౌ టు డిలీట్ ఏ రిమోట్ బ్రాంచ్ అన్నమాట. సో ఆపరేషన్ వచ్చి మనం ఫస్ట్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాము. సో గిట్ బ్రాంచ్ -a అని టైప్ చేస్తే మనకి చూపిస్తుంది. ఇక్కడ future2 అనే బ్రాంచ్ని క్రియేట్ చేస్తాము. సో గిట్ checkout -b future2. సో ఈ కమాండ్ ఏంటంటే ఇంతకుముందు మనం గిట్ బ్రాంచ్ నేమ్ టైప్ చేసాం కదా, సో తర్వాత చెక్అవుట్ అయినాము. సో ఈ కమాండ్ యూజ్ చేసినట్లయితే డైరెక్ట్గా ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసి డైరెక్ట్గా మనం future2 అనే బ్రాంచ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో గిట్ బ్రాంచ్ -a టైప్ చేస్తే మనం future2 బ్రాంచ్లో ఉంటాము అన్నమాట. మనము గిట్ పుష్ ఆరిజిన్ future2. సో future2 అనేది మనం పుష్ చేసేసాం రిమోట్లోకి. ఎలా చెప్తామంటే అదే సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో future1 అనేది లేదు, అంటే అది లోకల్లోనే ఉన్నది బ్రాంచ్, రిమోట్లోకి వెళ్ళలేదన్నమాట. అదే ఇప్పుడు మనం గిట్ బ్రాంచ్ -a అని టైప్ చేస్తే ఇక్కడ future2 వచ్చిందనమాట. ఇట్ మీన్స్ మనం ఈ future2 అనే బ్రాంచ్ని సెంట్రల్ రిపాజిటరీలోకి, అదే రిమోట్ రిపాజిటరీలోకి మనం పుష్ చేసినామని అర్థం. సో ఇప్పుడు మనము లోకల్లో గిట్ బ్రాంచ్ -d is the command to delete the future branch అన్నమాట, future2. సో కెనాట్ డిలీట్ యూజ్డ్ బై ద వర్క్ ట్రీ అన్నమాట. సో మనం ఇక్కడ గిట్ బ్రాంచ్ -a అని టైప్ చేస్తే ఇక్కడ ఉన్నాం. సో ఒకవేళ మనం బ్రాంచ్ డిలీట్ చేయాలనుకుంటే మనము చెక్అవుట్ టు ద మెయిన్ బ్రాంచ్, గిట్ చెక్అవుట్ మెయిన్. ఇప్పుడు మనం future2ని డిలీట్ చేస్తాం. సో బ్రాంచ్ వాజ్ డిలీటెడ్ అన్నమాట. సో ఎలా చెక్ చేస్తారు? మళ్ళీ గిట్ బ్రాంచ్ -a. సో మీరు చూసినట్లయితే ఇక్కడ future2 డిలీట్ అయిపోయింది, కాకపోతే రిమోట్లో future2 అనే బ్రాంచ్ ఉందన్నమాట. సో రిమోట్లో కూడా మనం డిలీట్ చేయాలంటే గిట్ పుష్ ఆరిజిన్ future2 అని టైప్ చేస్తే సో మనము రిమోట్లో డిలీట్ చేయాలంటే గిట్ పుష్ ఆరిజిన్ -d future2 అనేది ఎగ్జిక్యూట్ చేస్తే రిమోట్ రిపాజిటరీలో కూడా డిలీట్ అయిపోతుంది. గిట్ బ్రాంచ్ -a అని టైప్ చేస్తే మనకు future2 అనేది రిమోట్లోనూ లేదు, లోకల్లోనూ లేదు. ఈ విధంగా మనం ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసి డిలీట్ చేయగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ గైస్.